ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరులు అవసరం కోసం మనల్ని వివరించమంటున్నారు. ఫస్ట్ పాయింట్, వాటర్ రిసోర్సెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ సర్వైవల్, ఎకనామిక్ గ్రోత్ అండ్ మెయింటైన్ ది నేచురల్ ఎన్విరాన్మెంట్. సో దే సపోర్ట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెవలప్మెంట్. సో వాటర్ రిసోర్సెస్ అంటే అర్థం ఏంటి? వాటర్ రిసోర్సెస్ అంటే వాటర్ ఫ్రమ్ లేక్స్, రివర్స్ అండ్ అండర్ గ్రౌండ్. అంటే వాటర్ మనకి లేక్స్ నుంచి, అట్ ద సేమ్ టైం రివర్స్ నుంచి, లేదా అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి మనకి వాటర్ వస్తుంది. అది మనకి హ్యూమన్స్ కి, ఎకోసిస్టమ్స్ కి ఉపయోగపడుతుంది. సో దానే వాటర్ రిసోర్స్ అంటారు. ఈ వాటర్ రిసోర్స్ ఎసెన్షియల్ అంటే ఏంటి? అవసరం. ఎవరికి అవసరం అంటే హ్యూమన్ సర్వైవల్ అంటే ఏంటి? హ్యూమన్ సర్వైవల్ అంటే ఫుడ్, షెల్టర్, సేఫ్టీ. సో వాటన్నిటిని కూడా ఏమంటారు? నీడ్ ఫర్ ఫుడ్, షెల్టర్. అంటే ఫుడ్ ఒక అవసరం, వాటర్ ఒక అవసరం కోసం, అంటే వీటి అవసరం కోసం వాటర్ యూస్ చేస్తాం. అదే హ్యూమన్ సర్వైవల్ అంటారు. అండ్ ఎకనామిక్ గ్రోత్ కూడా వాటర్ అవసరం. ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి. అట్ ద సేమ్ టైం మెయింటైన్ నేచురల్ ఎన్విరాన్మెంట్. అంటే నేచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? అది ఆర్టిఫిషియల్ కాదు, మనుషులు కూడా తయారు చేసింది కాదు, సహజంగా దేవుడు సృష్టించింది. దాన్ని నేచురల్ ఎన్విరాన్మెంట్ అంటారు. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడానికి కూడా మనకి వాటర్ అనేది చాలా ముఖ్యం. ఇంకా ఈ వాటర్ రిసోర్స్ ఇంకా ఏది సపోర్ట్ చేస్తుంది? జీవితం మరియు అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలకు సపోర్ట్ అనేది కూడా చేస్తుంది ఒక వాటర్ రిసోర్సెస్. ఓకేనమ్మా? చూడండి, ఈ యొక్క మానవ మనుగడు, ఆర్థిక వృద్ధికి మరియు సహజ పర్యావరణ కాపాడుకోవడానికి వాటర్ రిసోర్స్ మనకు చాలా అవసరం. ఈ జీవితం మరియు అభివృద్ధి సంబంధించిన రకరకాల అంశాలకు కూడా సపోర్ట్ అనేది ఇస్తుంది ఈ యొక్క వాటర్ రిసోర్సెస్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అంటే జీవితానికి అవసరమైనది. దాన్ని ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అంటారు. వాటర్ ఈస్ నెసరీ ఫర్ డ్రింకింగ్, కుకింగ్, బాతింగ్ అండ్ క్లీనింగ్. వితౌట్ వాటర్ లైఫ్ కెనాట్ ఎగ్జిస్ట్. ఓకేనమ్మా? నీరు మనకి దేనికి అవసరం అంటే, సో వాటర్ మనకి త్రాగడానికి, నెక్స్ట్ వంట చేయడానికి, స్నానం చేయడానికి అండ్ శుభ్రపరచడానికి నీరు మనకి వాటర్ మనకి చాలా అవసరం. సో వితౌట్ వాటర్ లైఫ్ కెనాట్ ఎగ్జిస్ట్. సో నీరు లేకుండా జీవితం ఉండదు. సో అది చెప్తున్నారు. ఓకేనమ్మా? డన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సపోర్ట్స్ అగ్రికల్చర్. వాటర్ ఇంకా ఏం చేస్తుంది? వ్యవసాయానికి సపోర్ట్ చేస్తుంది. ఓకేనమ్మా? వ్యవసాయానికి మద్దతుని ఇస్తుంది. సో ఫార్మర్స్ నీడ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ టు గ్రో క్రాప్స్ అండ్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ పీపుల్. సో రైతులకు మంచిగా అవసరం. దేనికి? ఇరిగేషన్ కోసం. ఇరిగేషన్ అంటే ఏంటి? వాటర్ ఏమొచ్చి ల్యాండ్ కి సప్లై అవ్వడం. వాటర్ ల్యాండ్ కి సప్లై అయితే ఏమవుతుంది? పంటలు బాగా పండుతాయి. దానికోసం. సో వాటర్ ల్యాండ్ కి సప్లై అవుతుంది పంటలు బాగా పండడానికి. దాన్ని ఇరిగేషన్ అంటారు. సో ఫార్మర్ మరి ఆ ఇరిగేషన్ కి ఏది కావాలి? ఆ వాటర్ ల్యాండ్ మీద సప్లై అవ్వాలంటే వాటర్ కావాలి. సో ఫార్మర్స్ నీడ్ వాటర్ ఫర్ ఇరిగేషన్. దేనికంటే పంటలు ఎదగడం కోసం. అండ్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ పీపుల్. ఇంకా ఏంటి కావాలి? ప్రజలకి ఫుడ్ ని అందించడానికి కూడా కావాలి వాటర్. సో ఇంకేం చెప్తుంది? రైతులకు పంటలకు పండించడానికి మరియు ప్రజలకు ఆహారాన్ని అందించడానికి కూడా నీటిపారుదల కోసం కూడా ఈ యొక్క వాటర్ మనకి చాలా యూస్. థర్డ్ పాయింట్, హెల్ప్స్ ఇన్ ఇండస్ట్రీస్. ఇంకా ఇండస్ట్రీ అంటే ఏంటి? పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో వస్తువులు తయారు చేసే దాన్ని ఏమంటారు? ఇండస్ట్రీస్ అంటారు. సో హెల్ప్స్ ఇన్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ యొక్క వాటర్ బాగా హెల్ప్ అనేది అవుతుంది. సో ఇంకా మెనీ ఇండస్ట్రీస్ యూస్ వాటర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే తయారు చేసే ప్రాసెస్ కి చాలా ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి? వాటర్ యూస్ చేసుకుంటది. సో కూలింగ్ మెషిన్స్ అంటే ఏంటి? రిమూవింగ్ ఎక్సెస్ హీట్. దాన్ని ఏమంటారు? కూలింగ్ మెషిన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్. సో అండ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్. వస్తువులు తయారు చేసేటప్పుడు ఆ వస్తువులకు పడ్డ మురికి డస్ట్ ఉంటుంది కదా, వాటిని క్లీన్ చేయడానికి కూడా వాటర్ ని యూస్ అనేది చేసుకుంటారు. మెషిన్స్ కూల్ చేయడం కోసం నీటిని ఉపయోగిస్తారు. సో ఆ వస్తువులని శుభ్రపరచడానికి కూడా వాటర్ మెయిన్ రోల్ అని పోషిస్తుంది. అండ్ మెయింటైన్స్ ఇకోలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏం తెలుసా? రిలేషన్షిప్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మనకి ఎన్విరాన్మెంట్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం, దాన్ని ఇకోలాజికల్ బ్యాలెన్స్ ఉంటారు. సో మనకి ఈ యొక్క ప్రకృతికి మంచి అనుబంధం ఉండాలంటే ఏంటి కావాలి? మనకి కావాల్సింది ఏంటి? వాటర్. సో ఈ మెయింటైన్స్ ఇకోలాజికల్ బ్యాలెన్స్ కూడా ఈ యొక్క వాటర్ రిసోర్స్ మంచి పాత్ర పోషిస్తాయి. సో వాటర్ బాడీస్ లైక్ రివర్స్, నదులు
అండ్ లేక్స్ అంటే మీకు సరస్సు అంటే లార్జ్ ఏరియా ఆఫ్ వాటర్ సరౌండెడ్ బై ల్యాండ్ దాన్ని లేక్స్ అంటారు. సో ల్యాండ్ తో అండ్ ఓషన్స్ మహాసముద్రాలు. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ప్లాంట్స్ కి సపోర్ట్ చేస్తాయి. వాటర్ బాడీస్ లైక్ రివర్స్, లేక్స్ అండ్ ఓషన్స్ ఇవన్నీ కూడా ప్లాంట్స్ కి సపోర్ట్ చేస్తాయి. నాట్ ఓన్లీ ప్లాంట్స్ కి, యానిమల్స్ కి, ఇంకా ఓవరాల్ మొత్తం ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ, మొత్తం ప్రకృతి స్టెబిలిటీగా ఉండడానికి సపోర్ట్ అనేది చేస్తుంది. సో దాన్ని ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ కి, యానిమల్స్ కి, బర్డ్స్ కి, హ్యూమన్ బీయింగ్స్ కి, ప్రకృతికి, చెట్లకి, పుట్లకి, అందరికి మంచి రిలేషన్షిప్ ఉండడాన్ని ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అని అంటారు. సో ఎకలాజికల్ బ్యాలెన్స్ బాగా ఉండాలంటే కంపల్సరీ వాటర్ ఉండాలి. ఓకేనమ్మా, దాని మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ స్థిరపడడానికి మంచి సపోర్ట్ అని ఇస్తాయి వాటర్ రిసోర్సెస్. నెక్స్ట్ సపోర్ట్స్ అక్వాటిక్ లైఫ్. అక్వాటిక్ లైఫ్ అంటే ఏంటి, వాటర్ లో ఉన్న ఆల్ ప్లాంట్స్, వాటర్ లో ఆల్ యానిమల్స్, వాటర్ లో ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ ని అక్వాటిక్ లైఫ్ అంటారు. సో అక్వాటిక్ లైఫ్ కూడా ఈ యొక్క అక్వాటిక్ లైఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఒక వాటర్ రిసోర్సెస్. అక్వాటిక్ యానిమల్స్ లైక్ ఫిష్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ వాటర్ ఫర్ రెస్పిరేషన్ అండ్ సర్వైవల్. అంటే అక్వాటిక్ యానిమల్స్ అంటే సముద్రంలో ఉన్న జీవులు. సో సముద్రంలో యానిమల్స్ అక్వాటిక్ యానిమల్స్ అంటారు. అదే ఫిష్, ఇంకా రకరకాల ఆర్గానిజమ్స్, రకరకాల జీవులు, ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అవుతాయి, వాటర్ మీద డిపెండ్ అవుతాయి. దేనికోసం, ఊపిరి పీల్చడం కోసం. సో రెస్పిరేషన్ అంటే ఏంటి, ఊపిరి పీల్చడం కోసం. అండ్ సర్వైవల్. సో చేపలు అండ్ ఇతర జీవులు వంటి వాటికి ఊపిరి ఇవ్వడానికి, వాటిని ఊపిరి పీల్చడానికి అంటే సర్వైవల్, మనుగడ కోసం నీటిపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసిన్థసిస్. లాస్ట్ పాయింట్ ఏంటమ్మా, ఫోటోసిన్థసిస్ కూడా బాగా ఉపయోగం అనేది పడుతుంది. ఫోటోసిన్థసిస్ అంటే ఏంటి, వాట్ ఈస్ మే ఫోటోసిన్థసిస్. ఫోటోసిన్థసిస్ తప్పనిసరి, ఎసెన్షియల్ అంటే తప్పనిసరి. సో ఫోటోసిన్థసిస్ అంటే గ్రీన్ ప్లాంట్స్ లేదా అదర్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా సూర్యుడిని ఉపయోగించుకొని తన ఫుడ్ ని తానే ప్రిపేర్ చేసుకుంటది కార్బన్ డైఆక్సైడ్ నుంచి. సో దాన్ని ఏమంటారు, ఫోటోసిన్థసిస్ అంటారు. అంటే సూర్యుడిని ఉపయోగించుకొని గ్రీన్ ప్లాంట్స్ తన ఫుడ్ ని తనే ప్రిపేర్ చేసుకుని దాన్ని ఫోటోసిన్థసిస్ అంటారు. సో ఫోటోసిన్థసిస్ కూడా తప్పనిసరిగా ఈ ఒక వాటర్ రిసోర్స్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్లాంట్స్ నీడ్ వాటర్. సో ప్లాంట్స్ ఏంటి కావాలి, ప్లాంట్స్ కి వాటర్ కావాలి. ఎందుకు, ఫుడ్ ని తయారు చేయడం కోసం. సో దేని వల్ల అవుతుంది, ఫోటోసిన్థసిస్ ద్వారా అవుతుంది. ఫోటోసిన్థసిస్ ద్వారా ప్లాంట్స్ వాటర్ అవసరం ఉంటుంది, అలా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటది. సో దాని ద్వారా ఏంటో ప్రొడ్యూస్ చేస్తుంది, ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరికి ప్రొడ్యూస్ చేస్తుంది, ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్, మనందరికి. ఓకేనమ్మా, ఫోటోసిన్థసిస్ సహాయం కూడా ఒక వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అన్ని జీవులకు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. మళ్ళీ దాని ద్వారా అంటే ఫోటోసిన్థసిస్ ద్వారా ఆహారం తయారు చేయడానికి మరియు మొక్కలకి ఈ యొక్క వాటర్ చాలా అవసరం అనేది పడుతుంది. ఓకే, అండర్స్టాండ్ ఆన్సర్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటే మానవ మనుగడకి, ఆర్థిక వృద్ధికి మరియు సహజ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వాటర్ యొక్క యూస్. సో త్రాగడానికి, వంట చేయడానికి, స్నానం చేయడానికి, మళ్ళీ పరిశుభ్రం చేయడానికి వాటర్ మనకి చాలా అవసరం. నీరు లేకపోతే జీవితం అనేది లేదు. నెక్స్ట్ సపోర్ట్స్ అగ్రికల్చర్ అంటే రైతులకు పంటలు పండించడానికి మరియు ప్రజలకు ఆహారాన్ని అందించడానికి నీటి పారుదల కోసం ఈ యొక్క వాటర్ చాలా అవసరం. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ ఇండస్ట్రీ అంటే అనేక పారిశ్రమల్లో తయారు చేసే ప్రాసెస్ కి వాటర్ అవసరం. సో ఆ యంత్రాలు క్లీన్ చేయడానికి, యంత్రాలను కూల్ చేయడానికి కూడా వాటర్ అవసరం అనేది పడుతుంది. నెక్స్ట్ మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి నదులు, సరస్సులు మరియు మహాసముద్రాలు వంటి నీటి వనరులు పర్యావరణ స్థిరత్వానికి సపోర్ట్ అనేది చేస్తాయి ఈ యొక్క వాటర్. నెక్స్ట్ సపోర్ట్స్ అక్వాటిక్ లైఫ్ అంటే సముద్రంలో యానిమల్స్ కి, సముద్రంలో ప్లాంట్స్ కి, సముద్రంలో మైక్రో ఆర్గానిజమ్స్ కి వీటన్నిటికి కూడా సపోర్ట్ అనేది చేస్తుంది. ఎసెన్షియల్ ఫర్ ఫోటోసిన్థసిస్. ఫోటోసిన్థసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేయడానికి మొక్కలకు నీరు కంపల్సరీ అవసరం. సో వాటర్ రిసోర్సెస్ ఫోటోసిన్థసిస్ కూడా ఉపయోగపడతాయి. ఫోటోసిన్థసిస్ అంటే ప్లాంట్స్ సన్లైట్ ని యూస్ చేసుకొని తన ఫుడ్ తనే స్వయంగా ప్రిపేర్ చేసుకుందని ఫోటోసిన్థసిస్ అంటారు. హోప్ యు అండర్స్టాండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. థ్యాంక్ యూ.